తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ దశాబ్ది వేడుకల్లో భాగంగా భద్రాద్రి రామయ్య సన్నిధిలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఆలయ అర్చకులు, ఆలయ అధికారులతో పాటు జేడీ ఫౌండేషన్ నిర్వాహకులు ఈ ర్యాలీలో పాల్గొని ప్లాస్టిక్ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆలయం వద్ద నుంచి ర్యాలీ చేపట్టిన ఆలయ సిబ్బంది ఆలయంలోని తిరువీధులలో తిరుగుతూ ప్లాస్టిక్ నిషేధించాలని ప్రజలకు అవగాహన కల్పించారు. ఆలయానికి వచ్చే భక్తులు ప్లాస్టిక్ సంచులను నిషేధించి వస్త్రం, జనపనారలతో తయారు చేసిన సంచులని వాడాలని పిలుపునిచ్చారు. मैं ఎక్కడి పైకి ప్లాస్టిక్ వాడకం క్యాన్సర్ కారకం. జై శ్రీరామ్. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్దోత్సవాల్లో భాగంగా ఈరోజు ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన నిమిత్తం ఉదయం నుండి కూడా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అందులో ముఖ్య భాగంగా భద్రాచలంలో జేడీ ఫౌండేషన్ వారు ప్లాస్టిక్ నిషేధంపై సుమారు 2017 నుంచి కూడా అవిశ్రాంతంగా కృషి చేసి భద్రాచలానికి అవార్డు కూడా సాధించారు ప్లాస్టిక్ నిషేధం విషయంలో. వారి ఆధ్వర్యంలో శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఇరువురు కూడా ఉదయం ఇక్కడికి వచ్చిన భక్తులకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సాయంత్రం నుండి గ్రామ ప్రజలకు కూడా అవగాహన కల్పించే నిమిత్తం, ప్లాస్టిక్ నిషేధం విషయంలో అవగాహన కల్పించే నిమిత్తం ర్యాలీ తీయదలిచినాము. కాబట్టి భద్రాచల దేవస్థానం ఉద్యోగులు మరియు జేడీ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఇరువురు కూడా కలిసి ప్లాస్టిక్ నిషేధం నిమిత్తం ర్యాలీగా బయలుదేరాము. జై శ్రీరామ్. నమస్కారం అండి. ఈరోజు జేడీ ఫౌండేషన్ మరియు దేవస్థానం వారి ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన సదస్సు మరియు ర్యాలీ జరుపుటకు ఇక్కడ అందరము వచ్చాము. సో ఇదంతా కూడా ప్లాస్టిక్ వాడకం క్యాన్సర్ కారకం. ప్లాస్టిక్ వాడకం క్యాన్సర్ కారకం. ప్లాస్టిక్ వాడకం క్యాన్సర్ కారకం. ప్లాస్టిక్ వాడకం ప్లాస్టిక్ వాడకం క్యాన్సర్ కారకం. ప్లాస్టిక్ వాడకం క్యాన్సర్ కారకం. ప్లాస్టిక్ వాడకం క్యాన్సర్ కారకం. ప్లాస్టిక్ నిషేధిద్దాం. ప్లాస్టిక్ నిషేధిద్దాం. 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 ప్లాస్టిక్ నిషేధిద్దాం. 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 ప్లాస్టిక్ నిషేధిద్దాం. 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 ప్లాస్టిక్ నిషేధిద్దాం. ప్లాస్టిక్ కారకం క్యాన్సర్ కారకం. ప్లాస్టిక్ వాడకం క్యాన్సర్ కారకం. ప్లాస్టిక్ వాడకం ప్లాస్టిక్ వాడకం